కప్ గెలుపుతో 17 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించింది టీమిండియా. ఓటమి అంచుల్లో ఉన్న సమయంలో జట్టంతా ఏకమై ప్రత్యర్థిని నిలువరించి 7 పరుగుల తేడాతో గెలిచిన దృశ్యం ఇంకా అభిమానుల కళ్లల్లోనే కదలాడుతోంది. ఈ ప్రపంచ కప్ విజయంతో దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ20లకు వీడ్కోలు పలికారు. అలాగే కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కూడా ఇదే చివరి టోర్నీ కావటం గమనార్హం. టీమిండియా ఆటగాడిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించి మరెన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ద్రావిడ్ కు ప్రపంచ కప్ గెలుపు కలగానే మిగిలిపోయింది. అయితే ఆటగాడిగా సాధించలేని వరల్డ్ కప్ ని కోచ్ గా సాధించి తన కల నెరవేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కప్పు అందుకున్న సమయంలో ద్రావిడ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ ను ముగించిన రాహుల్ ద్రావిడ్ ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. టెస్టుల్లోనూ టీమిండియా ఛాంపియన్ గా నిలవాలని కోరాడు. తెల్లబంతితో ఆ 3 మనం సాధించాం, ఇక ఎరుపే ఉంది, అది కూడా సాధించండి అని డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో ద్రావిడ్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ద్రావిడ్ దృష్టిలో 3 అంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో 3 ప్రపంచ ట్రోఫీలు అన్నమాట. ఒకటి టీ20 ప్రపంచ కప్, రెండోది వన్డే ప్రపంచ కప్, మూడోది ఛాంపియన్స్ ట్రోఫీ. ఆటగాడిగా కోహ్లీ ఈ 3 గెలిచాడు. ఇక మిగిలింది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్పే. భారత జట్టు 2 సార్లు 2021, 2023లో WTC ఫైనల్స్ లో ఓడిపోయింది. భారత్ తరపున ఈ 3 ప్రపంచ ట్రోఫీలు గెలుచుకున్న జట్టులో ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ ఒక్కడే. మరి ద్రావిడ్ కోరిక మేరకు టెస్ట్ ఛాంపియన్షిప్ ను గెలిస్తే కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరడం ఖాయం.